రూమ్లో లైట్ ఆన్ చేసి చూస్తే ప్రశాంత్ కనపడ్డాడు. రేయ్, ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? నువ్వేమో ఇక్కడ ఉన్నావా? లైట్ అయినా వేసుకోకుండా కూర్చున్నావు ఏంట్రా? ఆ బుక్లో ఏముంది? అలా సైలెంట్గా ఉంటే మేమేమనుకోవాలి? నోరు విప్పి మాట్లాడరా ప్రశాంత్. వాడు చాలాసేపటి దాకా ఏం మాట్లాడలేదు. ఏం తినకుండానే పడుకున్నాడు. మార్నింగ్ లేచాక కూడా వాడిని మేము అడుగుతూనే ఉన్నాం. వాడు ఆ బుక్ ఎవరు చదవకూడదని చెప్పాడు. అంతే. అప్పటి నుండి ఏం మాట్లాడేవాడు కాదు. చాలా సైలెంట్గా, మూడీగా, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండేవాడు. మేము వాడిని అడిగి అడిగి విసిగిపోయి వదిలేసాం. కానీ వాడు చనిపోతాడని అప్పుడు మాకు తెలీదు. బుక్ని వాడు చదవకుండా ఉండాల్సింది. అన్నా, అసలు ఆ బుక్ ఏమైంది అని డానీ అడిగాడు. ఏమోరా, మాకు తెలీదు. ప్రశాంత్ చదివి ఎక్కడ పెట్టాడో. సరే అన్నా, పడుకోండి. ఎనీ హెల్ప్, వీఆర్ దేర్ ఫర్ యూ. మేము మా రూమ్కి వచ్చేసాం. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.